నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానన్న బాబు, ఏ ఆకాంక్షతో మీరు ఓటు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ కర్తవ్యమని వెల్లడి. మాటిచ్చినట్లే పెంచిన పింఛన్ మీ ఇంటి వద్దనే అందిస్తామన్న సీఎం. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయం వద్ద స్వాగతం పలికిన అధికారులు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని. మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం. డిఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్న జగన్, డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడి. భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష. 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానని తెలిపారు. ఏ ఆకాంక్షలతో మీరు ఓటు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ కర్తవ్యమని వెల్లడించారు. మాటిచ్చినట్లే పెంచిన పింఛన్ ని కూడా మీ ఇంటి వద్దకే అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏ ఆకాంక్షలతో మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ ప్రథమ కర్తవ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశారని, అందుకే పెంచిన పింఛన్ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తాజాగా జూలై 1 రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకి ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 3 నెలలకు పెంచిన 3,000, జులై నెల పింఛన్ 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిస్తామని తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చెప్పారు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై నెల నెల అదనంగా 819 కోట్ల భారం పడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చుతున్నట్లు తెలిపారు. కొండగట్టు అంజనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ విచ్చేయడంతో ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు అంజనమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మాదాపూర్లోని తన ఇంటికి వచ్చారు. నేటి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. మధ్యాహ్నం 11 గంటలకు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకుంటారు. పవన్ కళ్యాణ్ రాక కోసం తెలంగాణ జనసేన భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనపై తెలంగాణ జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. పవన్ నేటి ఉదయం 7 నుంచి 7:30 గంటల మధ్య పవన్ కళ్యాణ్ మాదాపూర్లోని తన ఇంటి నుంచి కొండగట్టుకు బయలుదేరుతారని చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి అంజన్న దర్శనం కోసం వస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అమ్మవారి దీక్షలో ఉన్నారని, కాబట్టి అందరూ పోలీసులతో సహకరించాలని కోరారు. జనసేనాని మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలుస్తారని చెప్పారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారని అన్నారు. ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణలో జనసేన మరింత బలంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారని అన్నారు. ఇందులో భాగంగా ఏపీలో తన సత్తా చూపించారని, తెలంగాణలో త్వరలో తన మార్కు రాజకీయాలు చూపిస్తారని అన్నారు. మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. డిఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, దివంగత మహానేత వైఎస్ఆర్ తో ధర్మపురి శ్రీనివాస్ కు ఉన్న అనుబంధం మరచిపోలేనిదని వైఎస్ జగన్ తెలిపారు. డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు. కొంచెం ఇట్లా పెట్టు.
భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా తీశారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు నిన్న విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండాలని తెలియజేశారు. గోదావరి, కృష్ణానది పరివాహక జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలియజేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించగా 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ఈడీ సి నాగరాజు, సంస్థ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడున్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్కి, డిపిఎంస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా, ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులకు గురైనా డెఫినెట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీ, డిఆర్ఓస్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోబోయే వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తన చావుకు కారణం పంజా సెంటర్ లో ఉన్న బిలాల్ హోటల్ అన్నదమ్ములని, అలాగే ఓ విలేకరి నాగూర్ అని ఆయన ఆరోపించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడలో ఒక విలేకరి సూసైడ్ సెల్ఫీ ఘటన సోషల్ మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. వివరాలకు వెళ్తే తన పేరు దుర్గాసి సాయి అని, తాను ఒక పత్రికల్లో పనిచేస్తున్నానని వివరించాడు. తనను కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాలలో కొందరు తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పాడు. తన చావుకు కారణం పీపుల్స్ వాయిస్ వార్తా పత్రిక ఎడిటర్ షేక్ నాగూర్, పంజా సెంటర్లో ఉన్న బిలాల్ హోటల్ అన్నదమ్ములని సెల్ఫీ వీడియోలో దుర్గాసి సాయి ఆరోపించాడు. తనను తలెత్తుకోకుండా సోషల్ మీడియాలో వీరు వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యాడు. తన పిల్లలు జాగ్రత్త అని తన భార్యతో సూసైడ్ చేసుకుంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అందరికీ నమస్కారాలు. డీజీపీ గారికి, సిపి గారికి నా సావు లేకండి. నా పేరు దుర్గాసి సాయి. మెట్రో ఉదయం పేపర్ రిపోర్టర్గా చేస్తున్నా. బిలాల్ హోటల్తో కలిసి
షేక్ నాగూర్ అనే వ్యక్తి నన్ను లేనిపోయిన ప్రచారాలు చేస్తున్నాడు. నా సావుకు కారణం బిలాల్ వాట్ల యాజమాన్యం అన్నా తమ్ముళ్ళు పీపుల్ వాయిస్ నాగూర్ వారపత్రిక ఎడిటర్ షేక్ నాగూర్ అనే వ్యక్తి అండి నా సావుకు కారణం. ఈ బిలాల్ వాటలో యాజమాన్యం నన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలకు వస్తే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళానండి. వెళ్తే అక్కడ కుళ్ళిన మాంసం ఉందని నేను మొత్తం వీడియోలు తీసుకున్నాను. వీడియోలు తీసుకుని కూర్చుంటే నన్ను ఆ పన్ను ఇరిగింది, నన్ను ఇలా రకంగా కొట్టారు. వాళ్ళతో డబ్బులు తీసుకొని రకంగా చేసి నా మీద లేనిపోయిన ప్రచారాలు చేస్తున్నాడు. యోగి జస్సు ఇదే నా ఆఖరి మెసేజ్. ఏసమ్మ జాగ్రత్త పిల్లలు, నా సావుకు కారణం వీలేనండి. ఆల్రెడీ 10 ట్యాబ్లెట్లు వేసుకున్నా. నా సావుకు కారణం వీలేనండి. ఆల్రెడీ నేను ఒక 10 ట్యాబ్లెట్ల పైన వేసుకున్నా, ఇప్పుడు వేసుకున్నా. నా సావుకు కారణం షేక్ నాగూర్, బిలాల్ వాట్లు అన్నా తమ్ముళ్ళు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకి ఆలయ ఈవో కె రామారావు ముఖ్య సూచనలు జారీ చేశారు. విఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11:30 మధ్యాహ్నం 1:30 లోపు రావద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. ఉదయం 11:45 మధ్యాహ్నం 12:45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని అన్నారు. అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 లోపు మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో స్కిల్ సెన్సెస్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యతను బట్టి విద్యా విధానం, విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉండేలాగా ప్రణాళికలు చేస్తున్నారని వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ తాడికొండ సుబ్బారావు స్కూల్లో విద్యార్థులకు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే స్కూల్ కిట్స్లను అందజేశారు. అనంతరం గద్దె మీడియాతో మాట్లాడారు. మనిషి ఒక జ్ఞానాన్ని పెంచేది విద్య అని, విద్యార్థి దశ నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. విద్యా విధానానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి పుస్తకాలు, స్కూల్ కిట్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల చొప్పున 5 సంవత్సరాలకు 25 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. చదువుకునే విద్యార్థులు వారి కుటుంబ నేపథ్యాన్ని బట్టి మధ్యలో చదువు ఆపకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల పట్ల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. పిల్లలకి పుస్తకాలు, బ్యాగు, కావలసిన సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు పిల్లల్లో చదవాలనే ఉత్సాహం కలిగించడానికి, చదువుకునే వాతావరణం సృష్టించడానికి 1995లో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేకమైన పథకాల ద్వారా పిల్లల్లో చదువు మానేసే ఉద్దేశం రాకూడదు, తల్లిదండ్రుల్లో చదివించాలనే ఉత్సాహం కలగాలని చెప్పి వినూత్నమైన పద్ధతిలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మధ్యాహ్న భోజనం పథకం ఒకసారి చూసుకుంటే దానివల్ల అనేక మంది పిల్లలు ఈ రోజున స్కూల్కి వచ్చే వారి సంఖ్య పెరగడం జరిగింది. ఇవాళ టీచర్స్ కోసం చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ స్కూల్లో కూడా చాలామంది టీచర్స్ కావాలి. డిఎస్సి ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ కాలంలో అసలు ఇవ్వలేదు. ఇవాళ ఆ యొక్క లోటుని పూడ్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజునే డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లల విద్య ద్వారానే ఆ కుటుంబాల యొక్క స్థితులు గతులు మారుతాయి. మనకి వెనకాల ఏం ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రుల యొక్క తపన, ఉపాధ్యాయులు చేసే కృషి వలన ఇవాళ ఈ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి, తల్లిదండ్రులకి ఈ పిల్లల్ని చదివించాలి అనే ఆలోచన ఉన్నా, తపనున్నా వాళ్ళని దగ్గర కూర్చొని చదివించే స్థితి లేదు. వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటి పిల్లల్ని ఈ స్కూల్లో ఉన్న టీచర్సే తల్లిదండ్రులలాగా. అకాల వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి బీమా యోజన రైతులకు సరిగ్గా అందటం లేదని, పంట నష్టపోయిన వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో వడ్డే శోభనాథేశ్వరరావు, కేసన శంకర్రావులు మాట్లాడారు. రాష్ట్రంలో కూడా జీవో 22ను రద్దు చేయాలని, విద్యుత్ మీటర్లను తొలగించాలని తెలిపారు.
ఏకపార్టీ పాలన పోయి ఎన్డీఏ ఫ్రంట్ పాలన వచ్చింది. ఇట్లా దాని మూలాన్ని ఇవాళ పత్తి పండించే రైతులు కానీ, మిర్చి పండించే రైతులు కానీ ఈ నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల వలన విపరీతంగా నష్టపోతూ ఉన్నప్పటికీ కూడా తగినటువంటి నష్టపరిహారం ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విత్తన చట్టం కూడా అతి త్వరలో పాస్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి కృషి చేయాలని చెప్పి మా సంయుక్త కిసాన్ మోర్చా జనరల్ బాడీ మీటింగులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున మేము సూచన ఇవ్వబోతున్నాము. దాన్ని చర్చించుకున్నాం. చాలామంది చక్కని విలువైన సూచనలు ఇచ్చారు. వాటినన్నింటినీ కూడా ఆ డ్రాఫ్ట్లో మళ్ళీ మార్పులు చేసుకుని తుది డ్రాఫ్ట్ని అక్కడ జూలై 10వ తారీఖున సమర్పించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు సెంటర్ నందు బాంబే కాలనీ వెళ్లే రోడ్లో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా శనివారం మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 45 లక్షల అంచనా వ్యయంతో ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు మెరక పనులు పూర్తి అయిన తరుణంలో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో అంతర్గత రోడ్లు, పెయింటింగ్ పనులు నిలిచిపోయాయని వివరించారు. శ్మశాన వాటిక అందుబాటులో లేకపోవడంతో ముస్లిం సముదాయం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ వెంటనే పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానన్న బాబు, ఏ ఆకాంక్షతో మీరు ఓటు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ కర్తవ్యమని వెల్లడి. మాటిచ్చినట్లే పెంచిన పింఛన్ మీ ఇంటి వద్దనే అందిస్తామన్న సీఎం. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయం వద్ద స్వాగతం పలికిన అధికారులు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని. మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం. డిఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్న జగన్, డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడి. భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష. 8 జిల్లాల కలెక్టర్లు, డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.